వెల్కమ్ టు న్యూస్ 360. చిత్ర పరిశ్రమ రంగుల ప్రపంచం మాటను ఎంతో మంది మహిళలు మానసికంగా నలిగిపోతున్నారు. జరిగిన అన్యాయంపై చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. దక్షిణాది రాష్ట్రాల్లో సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై చర్చ సాగుతున్న క్రమంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషాపై తెలంగాణ పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. ఒక మహిళపై పలుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ కంప్లైంట్ రావడంతో రాయదుర్గం స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. రేప్ కేసుతో పాటు క్రిమినల్ బెదిరింపు, గాయపరచడం వంటి సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జానీ మాస్టర్పై ఓ జూనియర్ డాన్సర్ కంప్లైంట్ చేసింది. తనపై అత్యాచారంతో పాటు బెదిరించి కొట్టాడంటూ బాధితురాలు ఆ కంప్లైంట్లో ఆరోపించింది. గత కొంతకాలంగా తనపై జానీ మాస్టర్ లైంగిక దాడులకు పాల్పడుతున్నాడని ఆ మహిళ తన కంప్లైంట్లో పేర్కొంది. ఈ ఘటన నార్సింగి పరిధిలో కావడంతో 0 ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు కేసును అక్కడికి బదిలీ చేశారు. జానీ మాస్టర్ టీంలో తను కొరియోగ్రాఫర్గా చేస్తున్నానని, అవుట్డోర్ షూటింగ్ సమయాలతో పాటు చివరకు నార్సింగ్లోని తన ఇంటిలో సైతం తనపై జానీ మాస్టర్ పలుసార్లు లైంగిక దాడి చేశాడని తన కంప్లైంట్లో తెలిపింది. జానీ మాస్టర్పై వచ్చిన లైంగిక ఆరోపణలపై నార్సింగి పోలీసులు దర్యాప్తు స్టార్ట్ చేశారు. ఇక ఇదే కేసులో ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ గోయల్ స్పెషల్ ఫోకస్ పెట్టాలని ఇండస్ట్రీకి చెందిన కొందరు రిక్వెస్ట్ చేయడం గమనార్హం. 2019లో కూడా జానీ మాస్టర్పై ఓ మహిళ లైంగిక వేధింపుల కేసు పెట్టింది. చిత్ర పరిశ్రమలో రంగుల ప్రపంచం మాటున ఎంతోమంది మహిళలు మానసికంగా నలిగిపోతున్నారు. జరిగిన న్యాయంపై చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. దక్షిణాది రాష్ట్రాల్లో సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై చర్చ సాగుతున్న క్రమంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషాపై తెలంగాణ పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. మహిళపై పలుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ కంప్లైంట్ రావడంతో రాయదుర్గం స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. రేప్ కేసుతో పాటు క్రిమినల్ బెదిరింపు, గాయపరచడం వంటి సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జానీ మాస్టర్పై ఓ జూనియర్ డాన్సర్ కంప్లైంట్ చేసింది. తనపై అత్యాచారంతో పాటు బెదిరించి కొట్టాడంటూ బాధితురాల కంప్లైంట్లో ఆరోపించింది. గత కొంతకాలంగా తనపై జానీ మాస్టర్ లైంగిక దాడులకు పాల్పడుతున్నాడని మహిళ తన కంప్లైంట్లో పేర్కొంది. ఈ ఘటన నార్సింగి పరిధిలో కావడంతో 0 ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు కేసును అక్కడికి బదిలీ చేశారు. జానీ మాస్టర్ టీంలో తను కొరియోగ్రాఫర్గా చేస్తున్నానని, అవుట్డోర్ షూటింగ్ సమయాలతో పాటు చివరకు నార్సింగ్లోని తన ఇంటిలో సైతం తనపై జానీ మాస్టర్ పలుసార్లు లైంగిక దాడి చేశాడని తన ఫిర్యాదులో తెలిపింది. జానీ మాస్టర్పై వచ్చిన లైంగిక ఆరోపణలపై నార్సింగి పోలీసులు దర్యాప్తు స్టార్ట్ చేశారు. ఇక ఇదే కేసులో ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ గోయల్ స్పెషల్ ఫోకస్ పెట్టాలని ఇండస్ట్రీకి చెందిన కొందరు రిక్వెస్ట్ చేయడం గమనార్హం. 2019లో కూడా జానీ మాస్టర్పై ఓ మహిళ లైంగిక వేధింపుల కేసు పెట్టింది.